కడప జిల్లా పొద్దుటూరు పట్టణ పరిధిలోని 1 టౌన్ 2 టౌన్ పరిధిలో పలువురు మట్కా బీటలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2,14,450 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఆయన మీడియాకు వివరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మట్కా గ్యాంబ్లింగ్పై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు. రాబడిన సమాచారం మేరకు దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 17 మట్కా పట్టీలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా మా 1 టౌన్ పరిధిలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని కనుక ఏమంటే ఆర్ట్స్ కాలేజ్ మేల్ క్యాంప్ కనుక కొందరు మక్క ఆడుతున్నారు, ఇప్పుడు రాస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే మా సిఐ గారు ఎస్ఐ గారిని పంపించడం జరిగింది. అక్కడ వెళ్ళగా ఒక 5 మంది మక్క శిల్పులు రాస్తున్నారు. వాళ్ళు కదీర్, ఉస్మాన్ రెడ్డి, శ్రీధర్, అలాగే షేక్ హుస్సేన్ బాషా, వెల్లాల రామకృష్ణ వాళ్ళ దగ్గర నుంచి 17 మట్కా పట్టీలు, తర్వాత 1,51,200 అమౌంట్ స్వాధీనం చేస్తుంది. వాళ్ళని ఇంట్రాగేషన్ చేయగా కదీర్ పొద్దుటూరు టౌన్లో, ఉస్మాన్ రెడ్డి తాడిపత్రి టౌన్లో, శ్రీధర్ అనంతపూర్ టౌన్లో సొంతంగా మట్కా కంపెనీలు రన్ చేస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ కదీర్కి మనం పొద్దుటూరు 1 టౌన్లో 4